ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హోసన్నా వైఎస్ఎస్బి మినిస్ట్రీ పరిచయ తరపున మీ అందరికీ శుభాభివందనాలండి. ప్రభు ఉదయకాల దినదీవుల చేత మీ అందరిని నింపి తృప్తిపరిచి ఊహించలేని మేళ్ల చేత ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్. ప్రేమ నా దీని బిడ్డలారా, ఉదయకాలం వేళ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వాక్యం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, కానీ అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ప్రేమ నా దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఉదయకాలం ఇలా మనము విశ్వాసానికి కర్త, విశ్వాస జీవితాన్ని కొనసాగించే దేవుని మీద ఆధారపడి ఆనుకొని ఏదైనా చేతి పనులు మొదలుపెట్టామా, ఏదైనా ప్రయత్నాలు మొదలుపెట్టామా, ఇటువంటి అనుభవాలనైనా దేవుని మీద ఆనుకొని ఆధారపడి నడిపించబడుతున్నామా? అయితే అలా నడిపించబడే అనుభవాల్లో నష్టాలు ఎక్కువైపోయి వస్తున్నాయా, కష్టాలు ఎక్కువైనాయా, బాధలు ఎక్కువైనా, ఇబ్బందులు ఎక్కువైనాయా, పెట్టుబడి పెట్టిన ధనము కన్నా ఇంకా నష్టాల్లో నీ యొక్క వ్యాపారం నడిపించబడుతుందా? నీ కుటుంబ వ్యవస్థలో సఖ్యత, ఐక్యత, సమాధానం లేని అనుభవాల్లో నడిపించబడుతున్నావా? మారు మనసు కొరకు ఎంత ప్రార్థన చేసినా కానీ నలుదిశల పరిస్థితులు కానీ మనిషి మనసులు కానీ మార్చబడని అనుభవాల్లో కుమిలి నలిగిపోయి కలవరాల మధ్యలో, కన్నీళ్ల మధ్యలో నడిపించబడుతున్నావా? అయితే ఉదయకాలం వల్ల నా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటండి, దేవుని ఎదుట నీతిమంతుడైన వాడు, అనగా నీతి అంటే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యంలో అండి, అబ్రహాం దేవుని నమ్మిను, అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని నమ్మిన వాడట అతను వెనక్కి అడుగు వేయకోకుండా, అతడు ఎట్టి కష్టాలు వచ్చినా, ఎట్టి బాధలు వచ్చినా, ఎట్టి ఇబ్బందులు వచ్చినా అతడు తన అడుగులు ముందుకు వేస్తాడండి. ఆ రీతిగా కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందులో శోధనలో అడుగులు ముందుకు వేసిన వారిని బట్టి దేవునికి ఆనందం ఉంటుందండి. చాలామంది విశ్వాస యాత్ర మొదలు పెడతారు, కడవరకు కూడా కొంతమందికే నిలుస్తారండి. కొంతమంది వారికి ఎదురైన ప్రతికూలమైన పరిస్థితులు బట్టి అకాలంగా ఆగిపోతారండి. విశ్వాస జీవితంలో ఎంతోమంది ఆరంభిస్తారు, కాకపోతే వారికి ఎదురైన కష్టాలు, బాధలు, ఇబ్బందుల్లో వారి బలాన్ని చూచి, వారి యొక్క శక్తిని చూచి ఆగిపోతారండి. నా బలము నా దేవుడు, నా శక్తి నా దేవుడు, నా వ్యాపారము నా దేవుడు, నా కుటుంబ వ్యవస్థని, బిడ్డల్ని, కుటుంబ వ్యవస్థని ఇచ్చింది దేవుడు అనేసి నువ్వు దేవుని వైపు చూచినట్లయితే జీవిత యాత్రలో నువ్వెక్కడ సొమ్మసిల్లిపోయినా, అలసిపోయినా వాక్యం ఉంటుందండి. సొమ్మసిల్లి వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకి శక్తినిచ్చేవాడు ఆయనే, బలహీనులకి బలాభివృద్ధి కలిగించేవాడు ఆయనే. కుటుంబం అనే భారభరితమైన జీవిత కాడిని భుజస్కంధముల మీద మోసుకొని నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలతో సహా నడిపించబడుతుండగా భారభరితమైన అనుభవాలు బట్టి వెనకడుగు వేసే ఆలోచన వస్తున్నాయా? ఈ రోజునండి విశ్వాస జీవితంలో ముందుకెళ్తుండగా నలుదిశలు ఎన్నో తుఫానులు, ఎన్నో సుడిగాలు వంటి అనుభవాలండి. అయితే మనుషుడు జీవించడానికి జీవనం అనేది చాలా భారభరితం అయిపోయింది. దేవుడు అంటాడు, నీవు నన్ను నమ్మి ఉన్నావు కాబట్టి నువ్వు అడుగు వెనక్కి వేస్తే నాకు సంతోషం ఉండదు. నీవు నన్ను నమ్మి నువ్వు అడుగు ముందుకు వేసినప్పుడు నీ వ్యాపారంలో ఒక అద్భుతం నువ్వు చూస్తావు, నీ కుటుంబ వ్యవస్థలో ఒక మార్పు నువ్వు చూస్తావు, నీ కుటుంబంలో చెలరేగుతున్న సమాధానం లేని అనుభవాల నుంచి గొప్ప విడుదల నేను ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడండి. అంతేకాదండి, కీర్తన గ్రంథము 61వ అధ్యాయము ఇక్కడ 2వ వాక్యాలు చూస్తాండి, నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతము నుండి నీకు మొరపెట్టుచున్నాను, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ప్రేమన దేవుని బిడ్డలారా, నీవు నాకు ఆశ్రయంగా నుంటివి, నా శత్రు ఎదుట బలమైన కోటగా నుంటివి అనేసి ఇక్కడ దావీదు అంటున్నాడండి. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ. ఇక్కడ దావీదు ఉద్దేశం ఏంటంటే అండి, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ నేను ఎక్కే రీతిగా కృప ఇవ్వయ్యా అంటూ, నాకు ఎదురైన పరిస్థితులు నా ప్రాణము తల్లడి రీతిగా ఉన్నాయి అనేసి అంటున్నాడండి. విశ్వాస జీవిత యాత్రలో ఎన్నో మలుపులు, ఎన్నో ఆటుపోట్లు మనిషి జీవితంలోకి వచ్చి పలకరిస్తాయండి. కాకపోతే దేవుని యందు నీవు నమ్మకి ఉంచినట్లయితే, నీ అడుగు వెనక్కి వేయకోకుండా విశ్వాసంతో ముందుకు సాగిపోయినట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయండి. ఒక మనిషి విత్తనం నాటితే అనేకమైన మట్టి పెడ్డల్ని ఛేదించుకొని బయటకు వస్తేనే 10 మందికి ఆహారంగా ఆ యొక్క చెట్టు వాడబడుతుందండి. నీ కుటుంబానికి నీవు ఒక ఆదరణగా, నీ కుటుంబానికి నువ్వు ఒక సపోర్ట్గా, నీ కుటుంబ వ్యవస్థకి ఒక కల్పవృక్షంగా నీవు ఉపయోగపడాలన్నట్లయితే ఎన్నో నిందలు, అవమానాలు, ప్రతికూలమైన పరిస్థితులు అన్నీ కూడా నువ్వు దాటుకొని
నీవు కుటుంబం కొరకు, ఆ కుటుంబాన్ని ఇచ్చిన దేవుని కొరకు నువ్వు నడిపించబడాలండి. అందుకనే దావీదు ఇంకో చోట అంటాడండి, కీర్తన గ్రంథము 62వ అధ్యాయము 6వ వాక్యంలో చూస్తేనండి, ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. హల్లెలూయా. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మికించుడి, ఆయన సన్నిధిని మీ హృదయమును కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. నిశ్చయంగా దావీదుకి ఆశ్రయదుర్గమైన దేవుడు మీకు ఎల్లవేళలా ఆశ్రయమై మీ నలుదిశల ప్రభు విజయోత్సవముల మధ్యలో నింపి నడిపించునుగాక. నా దేవుని బిడ్డ, నీవు అడుగు వెనక్కి వేస్తే నీ యందు దేవునికి సంతోషం ఉండదండి. ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని బాధలు వచ్చినా, ఇన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభు నాకు తోడుగా ఉన్నారు అన్న ఒక నిరీక్షణతో నీవు నడిపించబడుతున్నట్లయితే నీ యందు దేవుడు సంతోషించి ఉన్నతమైన ఆశ్చర్యకరమైన అద్భుత కార్యాలు జరిగిస్తారని వాస్తవాన్ని గ్రహించాలి. ఆ రీతిగా ఉదయకాల దినదేవుని చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీరు ఆశీర్వదింపబడినట్లుగా మీ కొరకు చిన్న ప్రార్థన అండి. కృపా సత్య సంపూర్ణకు దేవా, మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ వాక్యాలు వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించు అయ్యా. విశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తూ సహించలేని, భరించలేని శోధనలలో అయ్యా నీ బిడ్డలు చిక్కుకుపోయి ఉన్నారు. నాకైతే తెలియదు నా తండ్రి. అడుగులు వెనక్కి వేయకోకుండా నీ బిడ్డల ప్రతి అడుగులు కూడా ఆలోచనలు, ఆయా ఉద్దేశాలు, సంకల్పాలన్నీ కూడా ఆశీర్వదించి, దీవించి ముందుకు నడిపించు. నీ బిడ్డల అక్కర అవసరతలు తీర్చు. సకల సమృద్ధితో నీ బిడ్డలైన వారిని నింపు. సంపదలుగానే దేవా, మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థన ఏకీపిస్తున్న నీ బిడ్డలైన వారికి కావాల్సిన ఆరోగ్యం, క్షేమము, సకల సమృద్ధిని దయచేయమని, నీ బిడ్డల పని పాటలలో నీ హస్తం తోడుగా ఉంచి జయం అనుగ్రహించమని నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని అన్ని సన్నిధి సహవాసం కృపయు ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి నలుదిశల విజయాన్ని అనుగ్రహించి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.